Caterpillar C and Kicking K. The mom and dad make many meals. I like to hop, hop up and down. సో ఈ క్రాఫ్ట్ వర్క్ అయితే ఏమి చేయించి పెట్టినాను లక్కీకి డిఫరెన్షియేట్ చేయాలనేసి. ఎవ్రీ ఆల్ఫాబెట్ లెటర్కి ఒక సౌండ్ ఉంది. డి దగ్గరికి పోయి కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ అని అడిగితే అప్పుడు డి ఏం చెప్పింది, నో అని చెప్పింది. సేమ్ సౌండ్ షేర్ చేసుకొని వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షేర్ మెసేజ్. వీడియోలోకి వెళ్ళక ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్లో ట్రావెల్, ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ హోమ్ స్కూలింగ్ వీడియోస్ అండ్ కొన్ని కుకింగ్ వీడియోస్, సో కొన్ని యాక్టివిటీసు, ఫ్యాషన్ అన్నీ కంబైన్ అయితే ఉంటుంది మన ఛానల్లో వీడియోస్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. సో ఇది ఫోనిక్స్ వచ్చి సెకండ్ వీడియో. సో ఫోనిక్స్ బిగినర్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, అంటే ఫస్ట్ సెట్ ఆల్రెడీ చేశాను. ఫస్ట్ సెట్ వచ్చి SATPIN. సో దీన్ని సౌండ్స్, యాక్షన్స్ అంతా అయితే నేను చూపించాను. ఇది ఫోనిక్స్ సెకండ్ సెట్. సో సెకండ్ సెట్లో ఏం ఆల్ఫాబెట్స్ ఉంటాయి, దాని సౌండ్ ఏమి, దానికి సాంగ్, స్టోరీ, ఇవంతా ఈరోజు నేను ఇన్ డీటెయిల్గా చెప్పబోతాను. లాస్ట్ వీడియోలో స్టోరీ ఎవరికైనా కావాలంటే చెప్పండి అంటే స్టోరీ చెప్పమన్నారు. సో నేనేం చేస్తానంటే నేను స్టోరీ చెప్పేదానికినా మీకు చూపిస్తాను, మీరు ఎలా కాపీ చేసి ప్రింట్ చేసుకో, ఇంట్లో స్టిక్ చేసుకోవచ్చు, కిడ్స్కి చెప్పచ్చు అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మనము ఫోనిక్స్లో సెకండ్ సెట్ ఏమనేది చూద్దాం. దీంట్లో ఫోనిక్స్లో అంటే సిమిలర్ సౌండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో సి మళ్ళీ కేకి సేమ్ సౌండ్. సో మీరు కిడ్ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు సపోజ్ కైట్ అంటే సి రావాలా, కే రావాలా, సో దీనికంతా కన్ఫ్యూజ్ అవుతారు. ముందుగా అయితే మీరు ఇంట్రడ్యూస్ ఎలా చేయాలని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ రెండింటికి డిఫరెన్షియేట్ ఎలా చేయాలా, కిడ్స్కి ఎలా తెలుస్తుంది అండ్ రూల్స్ అంతా కానీ నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చేస్తాను. ముందుగా అయితే ఇది బిగినర్ వీడియో కాబట్టి ఉత్త సౌండ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా, బ్లెండింగ్, దీని గురించే మాట్లాడదాం. పోతే నేను ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. డయాగ్రాఫ్ కానీ, మ్యాజిక్ కానీ, రూల్స్ కానీ, ఏ ఏజ్లో రూల్స్ మనము ఇంట్రడ్యూస్ చేయాలా, సో సైట్ వర్డ్స్ గురించి ఏమేమి చదవచ్చు ఫోనిక్స్లో, సో ఈ రిలేటెడ్ వీడియోస్ అంతా నేను మన ఛానల్లో మీరు చూడొచ్చు. సో ఇప్పటికైతే మీరు అందరూ ఫస్ట్ సెట్ కంప్లీట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం సెకండ్ సెట్ ఏమైనా చూద్దాం. సెకండ్ సెట్లో వచ్చి CKEHRMD. సో ఇది వచ్చి సెకండ్ సెట్, CKEHRMD. సో ఇది మనం సెకండ్ సెట్ ఆల్ఫాబెట్. సో దీనికి ఒక్కొక్కటి 1 by 1 సౌండ్స్ మళ్ళీ యాక్షన్స్ అంతా ఇది మనం ఎలా అనేది చూద్దాం. ఫోనిక్స్లో సి మళ్ళకే సేమ్ సౌండ్ షేర్ చేస్తుంది. సో కిడ్స్కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే మనం విత్ యాక్షన్స్ అయితే చెప్పిస్తాము. సో దీంట్లో CK ఎలా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీతో మీరు చెప్పచ్చు. మనము సిని క్యాటర్పిల్లర్ సి అంటాము, కేని కిక్కింగ్ కే అంటాం. క్యాటర్పిల్లర్ సి, కిక్కింగ్ కే. మీరు స్టార్టింగ్లో డిక్టేషన్ ఇవ్వాలన్నా, లేదా రీడింగ్ చేసేటప్పుడు మీరు చెప్పాలన్నా, లేదా డిఫరెంట్ సికి కేకి డిఫరెంట్ చేయాలంటే మీరు దీన్ని యూస్ చేయొచ్చు. క్యాటర్పిల్లర్ సి, కిక్కింగ్ కే అనేసి మనము చేస్తే కొన్ని మీరు పిన్ ఇంట్రెస్ట్ లేదా దీంట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కొన్ని క్యాటర్పిల్లర్ సి అండ్ కిక్కింగ్ కే అని సెర్చ్ చేసినారంటే మీకు కొన్ని ఆర్ట్ రిలేటెడ్ క్రాఫ్ట్ కానీ వస్తుంది. సో మీరు అలా ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. నేను లక్కీకి క్యాటర్పిల్లర్ సికి సి లాగా వచ్చి క్యాటర్పిల్లర్ పెట్టినాను, అండ్ కే వచ్చి కిక్కింగ్ ఒక బాల్ ఉండి కిక్ చేసేలాగా. సో ఈ క్రాఫ్ట్ వర్క్ అయితే ఏమి చేయించి పెట్టినాను లక్కీకి డిఫరెన్షియేట్ చేయాలనేసి. సో అలా చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న స్టోరీ చెప్పచ్చు మీరు. అమ్మో ఏం తెలుసా, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్కి ఎవ్రీ సౌండ్కి ఎవ్రీ ఆల్ఫాబెట్ లెటర్కి ఒక సౌండ్ ఉంది, బట్ మా సికి మాత్రం అస్సలు సౌండ్ లేదు. సో సి చాలా అప్సెట్ ఫీల్ అయింది. అయ్యో నాకు అందరికీ సౌండ్స్ ఉన్నాయి, నాకు సౌండ్ లేదే అనేసి అప్సెట్ ఫీల్ అవుతూ ఉండింది. అప్పుడు మళ్ళీ సడన్గా ఓకే షేరింగ్ కేరింగ్ అంటారు కదా, సో ఒకసారి షేర్ చేసుకొని అడదామనేసి అందరి దగ్గర పోయి అడుగుతానింది. సి పోయేసి ఏని అడిగింది, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ అనేసి. అప్పుడు ఏ చెప్పింది, నో అని చెప్పింది. అండ్ మళ్ళీ అప్సెట్ ఫీల్ అయ్యి ఓకే మళ్ళీ ట్రై చేద్దాము అనేసి
మళ్ళా డి దగ్గరికి పోయి కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ అని అడిగితే అప్పుడు డి ఏం చెప్పింది, నో అని చెప్పింది. మళ్ళా ఎం దగ్గరికి పోయేసి కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ అనేసి అని చెప్పింది. అప్పుడు ఎం చెప్పింది నో ఐ విల్ నాట్ షేర్ అని చెప్పింది. మళ్ళా ఎక్స్ దగ్గరికి వెళ్ళి కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ విత్ మీ అని చెప్తే అప్పుడు ఎక్స్ చెప్పింది నో ఐ విల్ నాట్ షేర్ అని. అలా చాలామంది అడుగుతా చాలా టైర్డ్ అయిపోయింది, చాలా డల్గా సాడ్గా. ఫైనల్గా ఒకసారి కే దగ్గరికి వెళ్ళి కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ సౌండ్ విత్ మీ అని చెప్తే అప్పుడు కే అని థింక్ చేసింది కొంచెంసేపు. ఓకే అని చెప్పింది కే. అప్పుడు సి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు కే చెప్తుంది ఓకే టేక్ మై సౌండ్ అనేసి చెప్తుంది. అప్పుడు ఆ సి కే ఇద్దరు సేమ్ సౌండ్ షేర్ చేసుకొని వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు. సో సికి కేకి సేమ్ సౌండ్, దే షేర్ సేమ్ సౌండ్ అనేసి చెప్పచ్చు. నేమ్ మాత్రం డిఫరెంట్ కానీ సౌండ్ మాత్రం సేమ్ అనేసి. సో ఇలాంటిది ఏదైనా కొంచెం అంటే వాళ్ళు గుర్తుండేలాగా, మీ బేబీ గురించి మీకు తెలుస్తుంది కాబట్టి ఎలా చెప్తే వాళ్ళకి గుర్తుంటుంది బాగా అనేసి దీన్ని రిలేటెడ్ ఏదైనా ఒక స్టోరీ చెప్తే సరిపోతుంది. సో సికి కేకి సౌండ్ వచ్చి సో సౌండ్ వచ్చి సి కానీ కేక్ కానీ సేము, కాకపోతే సాంగ్ సికి కేకి వేరే వస్తుంది. సో సాంగ్ వచ్చి ఇప్పుడు నేను చెప్తాను. వీఆర్ క్లిక్కింగ్ క్యాసోనెట్స్, we are kicking castanets, we are clicking castanets, clicking castanets, kites are flying in the sky, kites are flying in the sky, kites are flying in the sky, flying in the sky. So C ki K ki and యాక్షన్ వచ్చి క్యాసనెట్స్ మీరు చూసారా? సో క్యాసనెట్స్ ఇలా ప్లే చేస్తారు. సో మీరు హ్యాండ్స్ ఇలా రైజ్ చేసి ఇలా సాంగ్ పాడితే చెప్పచ్చు. వీఆర్ క్లిక్కింగ్ క్యాసనెట్స్, వీఆర్ క్లిక్కింగ్ క్యాసనెట్స్, వీఆర్ క్లిక్కింగ్ క్యాసనెట్స్, క్లిక్కింగ్ క్యాసనెట్స్. సో అలా యాక్షన్ చెప్పచ్చు. దీనికి స్టోరీ వచ్చి నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను చెప్తాను ఎలా స్టోరీ మీరు సర్చ్ చేసుకోవాలా, ఎలా మీరు స్టోరీ చెప్పాలనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ సౌండ్కి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. నెక్స్ట్ సౌండ్ వచ్చి ఈకి సౌండ్ ఏ. ఇది యాక్షన్. ఇప్పుడు మీరు ఎగ్ బ్రేక్ చేసి దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు, సో ఇది ఎగ్ బ్రేక్ చేసినప్పుడు మీరు ఎలా ఓపెన్ చేస్తారనేది ఇది యాక్షన్. ఏ దీనికి సాంగ్ వచ్చి ఎగ్స్ ఇన్ ద ప్యాన్, ఎగ్స్ ఇన్ ద ప్యాన్, ఎగ్స్ ఇన్ ద ప్యాన్, క్రాక్ ది ఎగ్ లైక్ దిస్. సో క్రాక్ ద ఎగ్ లైక్ దిస్. సో మీరు ఎగ్ కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎలా చేస్తారు అది మీకు యాక్షన్. చాలా సౌండ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి కిడ్స్కి. సో ఈ యాక్షన్తో చెప్పించే దానివల్ల కిడ్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం సి కేకి చూసాం, మళ్ళీ ఈకి వచ్చి ఏ. ఇప్పుడు మనం హెచ్ చూద్దాం. హెచ్ వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడన్నా చాలా ఫాస్ట్గా రన్ చేస్తారు, మీకు ఫుల్ టైర్డ్ అయిపోయింది, అప్పుడు ఎలా చేస్తారు? బ్రీతింగ్ ఎలా ఉంటుంది? అలా ఉంటుంది కదా బ్రీతింగ్. సేమ్ హెచ్ గన్ సౌండ్. దీనికి సాంగ్ వచ్చి ఐ లైక్ టు హాప్ హాప్ up and down, I like to hop hop all around, I like to hop hop up and down. సో ఇది ఈ సాంగ్. అండ్ యాక్షన్ వచ్చి హ్యాండ్ ఇలా పెట్టుకుని మీరు టైర్డ్ అయినప్పుడు మీకు ఎలా వస్తుంది, ఇది యాక్షన్ హెచ్కి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చి ఆర్కి ఇప్పుడు పప్పి నార్మల్గా ఏదైనా క్లాత్ దొరికితే ఎలాంటిది ఇలా ర్యాక్ చేస్తుంది కదా. సో అదే యాక్షన్. సౌండ్ వచ్చి సో యాక్షన్ వచ్చి. సో పప్పి మనం ఇప్పుడు మౌత్లో పట్టుకొని లాగితే ఎలా వస్తుంది?
అనేసి యాక్షన్ అండ్ సౌండ్ కానీ. సో సమ్టైమ్స్ ఇది ఫన్నీగా అనిపిస్తుంది. సో సౌండ్స్ చెప్పేది సో బాగుంటుంది. సో దీనికి సాంగ్ వచ్చి సీ మై పప్పీ రిగ్ ద ర్యాక్, సీ మై పప్పీ రిగ్ ద ర్యాక్ వెన్ హీ పుల్స్ సో హార్డ్. సో ఇది అయితే సాంగ్. సో ఆర్కి అనేది సౌండ్ అండ్ యాక్షన్ వచ్చి పప్పి ఐ మీన్ క్లాత్ పట్టుకుని ర్యాక్ చేసినప్పుడు ఎలా అంటుందో సో దాన్ని యాక్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎంకి సౌండ్ వచ్చి యాక్షన్ వచ్చి ఇలా టమ్మీని ఇలా చేసేది. సౌండ్ వచ్చి మౌత్ క్లోజ్ ఉండాల. సో ఎన్కి మౌత్ ఓపెన్లో చెప్తాము, ఎంకి. సో ఇప్పుడు మీరు టమ్మీ ఫుల్గా బాగా ఎమ్మీగా ఫుడ్ తిన్నారు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది టమ్మీ? సో ఇది మీకు సౌండ్. సాంగ్ వచ్చి ద మమ్ అండ్ ద డాడ్ మేక్ మెనీ మీల్స్, ద మమ్ అండ్ డాడ్ మేక్ మెనీ మీల్స్ ఫర్ దేర్ హంగ్రీ చిల్డ్రన్. సో ఇది ఎం సౌండ్. యాక్షన్ వచ్చి ఇది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చి డీకి సౌండ్ డ్. ఇప్పుడు మీకు ఈ డ్రమ్స్ ఉంటే ముందర ఎలా ప్లే చేస్తారు, ఇలా స్టిక్ తీసుకొని ప్లే చేస్తారు కదా, సేమ్ యాక్షన్ కానీ అంతే. డ్రమ్ ప్లే చేసినట్టు యాక్షన్ చేయాలా, డ్ డ్ డ్. సో ఇది డీకి యాక్షన్ అండ్ సౌండ్. దీనికి సాంగ్ వచ్చి see me play on my drum, playing drums is lots of fun with it. See me play upon my drum. సో ఇది సౌండ్ డీకి. ఇప్పుడు మనము ప్రీవియస్ సెట్ 1 అండ్ ఇప్పుడు చేసిన సెట్ 2 రెండు రివైజ్ చేద్దాం, సౌండ్స్ మళ్ళీ యాక్షన్ ఏమనేసి. ఫస్ట్ ఆల్ఫాబెట్ అయితే ఎస్కి సౌండ్ వచ్చి ఇది యాక్షన్, ఇది సౌండ్. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చి ఏకి యాక్షన్ వచ్చి ఈడ మీ చిన్ కింద హ్యాండ్ పెట్టుకొని ఈ చిన్ను మీకు కింద తగలాల. సో ఇది యాక్షన్. అండ్ టీకి వచ్చి సౌండ్, యాక్షన్ వచ్చి ఇది యాక్షన్. అండ్ పీకి సౌండ్ వచ్చి అంటే మీరు ఏదైనా క్యాండిల్ బ్లో చేసేటప్పుడు ఎలా చేస్తారు, సో అలా అనాలి సౌండ్. యాక్షన్ వచ్చి సో ఇది యాక్షన్. అండ్ వచ్చి ఐ వచ్చి సౌండ్ వచ్చి యాక్షన్ ఇది యాక్షన్. అండ్ ఎన్కి సౌండ్ వచ్చి హ్యాండ్ ఇలా పెట్టుకుని మౌత్ ఓపెన్ చేసుకుని సో ఇది యాక్షన్, ఏరోప్లేన్ వెళ్ళేలాగా మీరు చేయాలి. సో ఇది యాక్షన్. ఇది సెట్ 1. సెట్ 2 వచ్చి సి మళ్ళీ కే, క్యాటర్పిల్లర్ సి అండ్ కికింగ్ కే, బోత్ ద సౌండ్స్ వచ్చి దీనికి యాక్షన్ వచ్చి క్యాసనెట్స్ చూసినారా, అప్పుడు ఇలా ప్లే చేస్తున్నారు ఫింగర్తో. సో ఇది యాక్షన్. సో నెక్స్ట్ వచ్చి ఈ సౌండ్ వచ్చి ఎగ్ బ్రేక్ చేస్తే ఎలా చేస్తాం అలా ఏ. సో ఇది ఈకి సౌండ్. హెచ్కి ఇది యాక్షన్. మళ్ళీ ఆర్కి సో డ్రాగ్ చేస్తే ఎలా అనిపిస్తుంది, సో అది యాక్షన్. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చి ఎంకి నెక్స్ట్ వచ్చి డీకి వచ్చి డ్. సో మీ డ్రమ్స్ ప్లే చేస్తే ఎలా చేస్తారు, యాక్షన్ అండ్ విత్ సౌండ్ డ్. సో ఇదైతే సెకండ్ సెట్. సో ఫస్ట్ సెట్ అయింది, సెకండ్ సెట్ అయింది. ఫస్ట్ సెట్ SATPIN, ఇది వచ్చి CKHERMD. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే CK హర్ HER హర్ MD, CK హర్ MD అనేసి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. అంటే షఫల్ చేసి గుర్తుపెట్టుకునే కష్టం కాబట్టి ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ శాట్ పిన్ కానీ చూడండి, డిఫరెంట్గా అయితే కష్టము.
శాట్ పిన్ అంటే మీకు ఆల్ఫాబెట్ ఏం వస్తాయి గుర్తుందో, ఇది కానీ సీకే హర్ ఎండి. సో ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది సెకండ్ సెట్. థర్డ్ సెట్ త్వరలో మళ్ళీ అంటే ఇంత లేట్ కాకుండా ఇంకా కొంచెం ఎర్లీగా అయితే చేస్తాను థర్డ్ సెట్. సో ఇప్పుడైతే మీకు స్టోరీ అడిగారు కదా లాస్ట్ వీడియోలో, స్టోరీ మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కమెంట్ చేయండి. అండ్ మీకు అర్థమవుతుందా లేదా, ఇంకా కొంచెం క్లియర్గా కావాలా లేదా. సో లక్కీ నేను వీడియో చేస్తా ఉంటే నిద్ర లేసి వచ్చాడు, నిద్రపోతా అన్నాడు. అంత ఎర్లీగా లేసేసావు చమ్మి, ఎందుకు? అవుట్ వెళ్ళాలనా? సో ఇప్పుడు ఎలాగో లక్కీ లేసాడు కాబట్టి ఈ సౌండ్స్ లక్కీ దగ్గర చెప్పిద్దాం. సౌండ్స్ చెప్తావా లక్కీ? సీకి కేకి సేమ్ సౌండ్ ఎలా వచ్చింది? అందుకే సీన్ పోయి అడిగిందా, అప్పుడు షేర్ చేసిందా సౌండ్? ఓకే, అప్పుడు షేర్ చేసుకోండి, ఇద్దరు షేర్ చేసుకున్నారా? ఓకే, అప్పుడు సేమ్ సౌండ్ వచ్చిందా? ఏం సౌండ్ వచ్చింది? సో సేమ్ సౌండ్ షేర్ చేసిందా? ఎస్. లక్కీకి అయితే ఈ శాండ్ పేపర్ లెటర్స్ భలే ఇష్టము. ఫాస్ట్గా మనం A to Z ఇచ్చినా కానీ ఫాస్ట్గా చెప్పి అలా పెట్టేస్తాడు చిన్నప్పటి నుంచి. సో రివిజన్కి నేను ఇదే యూజ్ చేస్తాను. కొన్ని సౌండ్స్ మనం యూజ్ చేయము, మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు రివిజన్కి ఇవి ఇస్తూ ఉంటాను. సో అన్ని ఆల్ఫాబెట్స్ రివైజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఫోనిక్స్ అన్ని ఆల్ఫాబెట్ సౌండ్స్ అడుగుతున్నారు కదా. సో ఇలా లక్కీ లేసాడు కాబట్టి లక్కీ దగ్గర సౌండ్స్ చెప్పిద్దాం. ఓకే, ఇలా లూలుకి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చి అది తీసుకొని ఇంట్లో పెట్టుకొని నా బర్త్డే అప్పుడు ఓపెన్ చేయకుండా ఉండి నా బర్త్డే అప్పుడు ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే ఆల్రెడీ 1 month అయింది అంతే. నీ బర్త్డే ఆల్రెడీ అయిపోయింది కదా బర్త్డే. ఇంకొక బర్త్డే వచ్చేది. ఓ నెక్స్ట్ బర్త్డే కా? ఓకే, ఆర్ యూ రెడీ ఈ సౌండ్స్ చెప్పేకి? ఆర్ యూ ఎక్సైటెడ్? లవ్ యూ. ఓకే, సో మీరు సౌండ్స్ అడిగారు కాబట్టి లక్కీ దగ్గర ఈరోజు సౌండ్స్ చెప్పిస్తాను. A to Z సౌండ్స్ చెప్పిస్తాను. దీంట్లో షఫల్ అయ్యండి కార్డ్స్. మీరు A to Z ఆర్డర్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో షఫల్ చేసుకొని చెప్పచ్చు. ఇక్కడ షఫల్ చేసి చెప్పిద్దాం లక్కీ దగ్గర. ఓకే, రెడీ? 1 2 3 గో. ఓకే, ఇది ఏంది ఇది? ఓకే, బు టర్న్ చేసి ఏంది ఇది? టర్న్ చేసి చూపి. ఉండు, ఏంది అది? క్వా. ఏమొస్తుంది చెప్పు చూద్దాం. చెప్పు, ఎన్ని వస్తుందా ఇలా పెడితే? కరెక్ట్, ఇలా చెప్పు. ఇలా పెడితే ఏమొస్తుంది? జోరుగా చెప్పాలా, వినిపిదు. ఇటు పెట్టుకో, నీకు ఉల్టా కనిపిస్తుంది. ఏంది ఇది? నెక్స్ట్ యా. నేనే పెట్టుకోండి. టర్న్ చేసి చూపి ఏం సౌండ్ ఇది?
ఎత్తు ఏంటిది నేను కన్నాను. నేనే ఉన్నా. ఓకే ఎత్తుకో. ఏంటిది ఏ టర్న్ చేసి చూపి. డు ఇలా చూపి. లేదు అదొకటే. కడగ చూపి. ఏంటిది ఎలా వచ్చింది స్నేక్? నేను కాలు వెళ్తా ఉంటే సడన్ గా స్నేక్ మీదలోకి వచ్చేసింది. సడన్ గా ఫాస్ట్ గా బ్రేక్ వేసా. అది వచ్చింది. ఏం అవ్వలేదా స్నేక్ కి? స్నేక్ ఏం అవ్వలేదు. చెప్పిది కేర్ఫుల్ గా వెళ్ళా. అబ్బో ఏంది ఉల్టా ఉల్టా ఇలా ఇలా ఎంత చెప్పు. ఎస్ హై ఫై. గుడ్ జాబ్ గుడ్ జాబ్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ముందుగా అయితే గూగుల్లోకి వెళ్ళి పిన్ ఇంట్రెస్ట్ అని టైప్ చేయండి. సో పిన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇలా వస్తుంది. మీరు లాగిన్ అయ్యేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఏ స్టోరీ లేదా ఏ ఆల్ఫాబెట్ కావాలో జాలీ ఫోనిక్స్ అనేసి ఇచ్చి స్టోరీ సెలెక్ట్ చేయండి. సో దాంట్లో మీకు చాలా స్టోరీస్ వస్తాయి. దాన్ని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఒకేసారి సేవ్ చేసుకుని నెక్స్ట్ ఒకేసారి ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే సేవ్ యాజ్ అనేసి ఇచ్చేసి మీరు డెస్క్టాప్లో కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. సో ఇలా సేవ్ చేసుకుని ప్రింట్ చేసుకుని పెట్టినారంటే సో ఆ పిక్చర్స్ కానీ ఉంటాయి కాబట్టి మీకు స్టోరీ రీడ్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరే గుర్తుపెట్టుకోవాలంటే అంత పెద్ద స్టోరీస్ గుర్తుపెట్టుకునే కష్టం కదా. సో ఈ స్టోరీస్ చూసి రీడ్ చేస్తే వాళ్ళకు బాగుంటుంది. సో ఇలా అయితే బ్యానర్స్ లాగా చేసుకోండి. వీడియో నచ్చిందా? కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేసి మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.